పెసరపప్పు కొబ్బరితో పూర్ణ బూరెలు ఇలా చేసుకోండి. ఒక కప్పు రైస్ తీసుకోవాలి, ముప్పావు కప్పు మినపగుండ్లు తీసుకొని నైట్ అంతా నానబెట్టుకొని అది మిక్సీ పెట్టి పక్కకు ఉంచుకోవాలి. ఇప్పుడు అదే కప్పు ఒక కప్పు పెసరపప్పు తీసుకోవాలి. దాన్ని శుభ్రంగా కడుక్కున్నాక 2 కప్పుల వాటర్ వేసి దాన్ని ఉడికించుకోవాలి. అది పప్పు అంతా ఉడికినాక కొంచెం పప్పుతో బట్టి కొద్దిగా మెదుపుకొని అందులో ఒక కప్పు మనం ఏ కప్పుతోటి పప్పు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు మీద ఒక పావు దాకా బెల్లం వేసుకోండి. స్వీట్ ఎక్కువ కావాలనుకుంటే, లేకపోతే ఒక కప్పు తీసుకున్నా సరిపోతుంది. ఇప్పుడు కొబ్బరిని నేను ఒక 2 చిప్పలు వీటిని బ్రౌన్ పాట్ తీసేసి మిక్సీ పట్టుకొని వేసుకున్నాండి. తండ్రి వేసుకొని అదంతా ఉడికినాక ఇప్పుడు ఒక స్పూన్ ఇలాచి పొడి, 2 స్పూన్ల నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. అదంతా ఉడికి దగ్గర పడ్డాక దాన్ని స్టవ్ ఆపుకొని చల్లారినాక ఇప్పుడు మనం కలిపి పెట్టుకున్న బియ్యం పిండి మినపప్పు దాంట్లో ఇవి పూర్ణం బూరెలు చిన్న చిన్నగా బాల్స్ లాగా చేసుకొని అలా డిప్ చేసి వీటిని మనం డ్రీప్ ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటాయి. తప్పక ఇలా ఒకసారి ట్రై చేయండి. టేస్ట్ అయితే